ఒకప్పుడు ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు, రాణి ఎంతో జ్ఞానం, సంపద కలిగినవారు. వారికి రుద్ర అనే కుమారుడు పుట్టాడు. చిన్నప్పటి నుంచి అతను అందరినీ ఆకట్టుకునే తెలివి, దయగల హృదయం కలవాడు. కానీ ఓ విచిత్రమైన విషయం ఏమిటంటే అతను ఎప్పుడూ నవ్వలేదు. ఎంత జోకులు చెప్పినా, ఎంత వినోదం చేసినా అతని ముఖంపై ఒక్కసారి కూడా చిరునవ్వు కనిపించేది కాదు. రాజు, రాణి ఇద్దరూ ఆందోళన చెందారు. జోకర్లు, మంత్రులు, ఆటలాడే జంతువులు అందరినీ పిలిపించారు. కానీ ఫలితం లేదు. ఓ రోజు రాజ్యసభలోకి ఒక మహర్షి వచ్చారు. యువరాజు హృదయాన్ని మించిపోయే ధైర్యం, స్వార్థం లేని ప్రేమను చూసినప్పుడు మాత్రమే అతని పెదవులపై చిరునవ్వు పుడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత రోజు రాజు ఇలా ప్రకటించారు: ఎవరు యువరాజును నవ్విస్తారో వారికి రాజ్యంలోని సగం సంపద ఇస్తామని. దూర దూరాల నుండి చాలామంది వచ్చారు. కానీ ఎవరికీ విజయం దక్కలేదు. చివరికి ఓ చిన్న గ్రామంలోని పేద బాలిక మీరా రాజమహల్ వద్దకు వచ్చింది. ఆమె సాధారణ దుస్తులు ధరించి చేతిలో బుట్ట, అందులోని గాయపడిన జింకను తీసుకొచ్చింది. రాజును చూసి ధైర్యంగా ఇలా అడిగింది: నేను యువరాజును కలవాలి అని. రాజమాత ఆశ్చర్యపడింది, కానీ అనుమతిచ్చింది. మీరా యువరాజు రుద్రను తోటలోకి తీసుకెళ్ళి ఓ చిన్న జింకను చూపించి దాని కాలు గాయపడి రక్తం కారుతుంది. మీరా ఇలా అంది: అన్నీ మనకు ఆనందం ఇవ్వవు యువరాజా, కానీ ఒక ప్రాణిని కాపాడడం హృదయానికి నిజమైన వెలుగునిస్తుంది. రుద్ర మొదట ఆశ్చర్యపోయాడు, కానీ ఆ జింకను తాకి మీరాతో కలిసి దాని గాయం శుభ్రం చేశాడు. జింక ప్రేమగా అతని భుజాన్ని ఆనుకొని కళ్ళల్లో కృతజ్ఞతతో చూసింది. ఆ క్షణంలో రుద్ర హృదయం కరిగిపోయింది. మొదటిసారిగా అతని ముఖంపై చిరునవ్వు వికసించింది. రాజమహల్ అంతా ఆనందోత్సాహాలతో మారుమోగిపోయాయి. గంటలు మోగాయి. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రాజారాణిలు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అతను ప్రజలకు ఒక సత్యం నేర్పాడు: నిజమైన ఆనందం ధనం, వినోదం, మాయలో ఉండదని, అది దయా, ప్రేమలో మాత్రమే ఉంటుందని చెప్పారు.